తనకు ఏ పార్టీ ప్రాధాన్యత ఇస్తే ఆ పార్టీలో చేరతానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. గత కొద్ది రోజులుగా తనకు సీఎం నుంచి పిలుపు వస్తున్నాయని అన్నారు. ఇక తన అభిమానులు కార్యకర్తల ఒత్తిడి మేరకు తాను అయోధ్య రామిరెడ్డిని కలిసిన మాట వాస్తవమన్నారు. గత ఎన్నికల్లో తాను వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీలు ఎక్కువ మంది ఉన్నారు, అందువలన ఆ స్థానాన్ని తనకు కేటాయించాలని కోరుతున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు 26 పేర్లు ఇచ్చారు. 26 పేర్లు వరుస గట్ట ఉన్నాయి. 30 పేర్లు ఇచ్చాడు ఆయన. దానిలో గెలిచే వాళ్ళని పరిశీలిస్తారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అనేక సర్వేలు చేస్తున్నారు. ఇవాళ ఉన్న సర్వే రేపు ఉండదు, రేపు ఉన్న సర్వే ఎల్లుండదు. పార్టీని నమ్ముకొని మీరు ఎప్పటి నుంచో ఉన్నారు టీడీపీలో. ఇప్పుడు మీకు సీట్ ఇవ్వకపోతే మీరు ఏం చేద్దాం అనుకున్నారు నెక్స్ట్? అది ఇప్పుడు చెప్పే డెసిషన్ కాదు. ఇట్ టేక్ అనదర్ 3-4 days. అటు నుంచి రిజల్ట్స్ ఎట్లా వస్తుంది దాన్ని బట్టి మనం స్పందించాలి. నిన్న నా కార్యకర్తలు, నా అమ్మాయిలు, నా నియోజకవర్గ ప్రజలు నా మీద ఒత్తిడి తీసుకొస్తే అయోధ్య రామిరెడ్డి గారితో కలిసాం. మేమేం కండువా వేసుకోవాలా, అలా ఆయన పార్టీలో చేస్తామని చెప్పలా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగానే ఉన్నారు కదా ఈ విషయంలో కూడా? మీరు ఎవరైనా అనుకూలంగా ఉంటారు. మీ విషయంలో వ్యతిరేకత అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదు. వ్యతిరేకంగా ఉంటారు. నెక్స్ట్ ఒకవేళ వైసీపీలోకి వెళ్తే మీకు ఈ సీట్ కన్ఫర్మ్ ఇస్తాను. పార్టీ ప్రెసిడెంట్ చేశా. పార్టీ పెట్టక ముందు నుంచి పోతాంధ్రాలో ఫస్ట్ వైసీపీలో ఉంది నేనే. నా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో నేను ఎంతసేపు అపోజిషన్లు ఉంటే ప్రజలు ఓటేస్తున్నారు, రెండో తడవ వేశారు. డెవలప్మెంట్ చేసుకోవాలని చంద్రబాబు గారు పిలిస్తే వెళ్ళా. రాత్రి నాని వచ్చాడు. నాని ఏమన్నారు? మహిళలలో పర్యటనలో ఉన్నాడు. ఆయనకి అధిష్టాన వర్గం ఫోన్ చేస్తే హఠాహుటిన అది మానుకొని వెళ్ళమంటే అది వరకు వచ్చాడు. వచ్చి ఆయన చెప్పాడు, మీరే తొందర చర్య అవసరం లేదు, మేము జస్టిస్ చేస్తాం, నీడ్ఫుల్